రేపే జనవరి 15 సంక్రాంతి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మనకి ఈ సంక్రాంతి కాస్తంత కీడుతో వస్తుంది కాబట్టి, కుంభరాశి వాళ్ళేంటంటే మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే, ఆ కీడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోటి మీరు కోటేశ్వరులుగా మారుతారు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు గత కొంతకాలంగా బయటికి ఎవ్వరికీ కూడా చెప్పుకోలేనటువంటి మానసిక సమస్యలతో ఎంత నలిగిపోతున్నారన్నది వీళ్ళకే తెలుసండి. పైకి చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్లుగా కనిపిస్తుంటున్నారు. కానీ కడుపులో లోపల లోపల వీళ్ళు పడేటటువంటి నరకం ఏంటనేది వీళ్ళకే తెలుసు. అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో ఏదో శని ఉందన్నట్లుగా వీరి జీవితంలో అదేంటో కానీ అన్నీ వడ్డించిన విస్తరలాగే కనిపించిద్ది. కానీ తినటానికి అందులో ఏది కూడా అంటే పనికొచ్చేవి చాలా తక్కువగా ఉన్నట్లుగా అలా వీరి జీవితంలో అన్నీ ఉన్నట్లుగా ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక వెలితి అనేది వీళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటుందన్నమాట. అలాంటివి అంటే మనకి ఎక్కువగా ఈ కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి మానసిక సమస్య, ఒత్తిడి అంటే స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఈ అతి ఆలోచన వల్ల చిన్న విషయానికి కూడా వీళ్ళకి ఏంటంటే కంగారు, భయము. నిజానికి అక్కడ ఆ విషయం గురించి అంతగా గాబరా, కంగారు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. అయినా కూడా వీళ్ళేంటంటే ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. తెలియకుండానే ఆ స్ట్రెస్ అనేది వచ్చేసి ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారనమాట. పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టదు, తిన్నది అరగదు, గ్యాస్ ప్రాబ్లమ్స్, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా చూసుకుంటూ పోతే జనమంతా కూడా పండుగలు సంబరాలని చెప్పేసి సంతోషంగా ఉంటుంటే ఈ కుంభరాశి వారికి అంటే ఏదో ఈ బాధలు అనేవి ఏంటంటే లోపల కడుపులో మెలిపెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అటు మింగలేరు ఇటు కక్కలేరు అన్నట్లుగా ఉంటుంది. అలాంటివన్నీ తొలగిపోవటానికి కుంభరాశి వారు రేపు సంక్రాంతి రోజున మీరు ఈ చిన్న పరిహారం గనక చేసుకుంటే మీకు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అది ఏం చెయ్యాలి ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే జాతక పరంగా నెంబర్ 1 వీళ్ళ అదృష్టవంతులు. అసలు అందులో మనం వంక పెట్టడానికి అనేది లేదనమాట. కాకపోతే మనం చెప్పుకున్నట్లుగా గత కొంతకాలంగా ఏలినాటి శని బాధలతో చాలా నరకం అనేది అనుభవిస్తున్నారు. వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు అసలు ఇక వద్దు, ఏది జరిగితే అది జరిగింది, మనం ఏం పట్టించుకోకుండా అంటే ఇన్నాళ్ళు అలసిపోయాము, ఇక మనం ఏం పట్టించుకోవద్దబ్బా, అసలు మన వల్ల ఇంకా కాదు, మనమంతా కూడా దేవుడి మీద భారం వదిలేసి ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయం తీసుకున్న ఆ క్షణం కూడా వీళ్ళకి ఆ మాట మీద నిలబడలేరు. మళ్ళీ వెంటనే వీళ్ళకి ఏంటంటే చుట్టూతో ఈ బంధాలు, బాంధవ్యాలు, ఇవి అదని ఇదని సంపాదన అని చెప్పేసి పిల్లలని, పెద్దోళ్ళని, తల్లులని, పెళ్ళామని, పిల్లలని, కొడుకులని, కూతుళ్ళని, మనవరాళ్ళని ఇట్లా ఏదో ఒకటి ఎప్పుడు కూడా వీళ్ళకి ఈ బాధలు అనేవి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో వీళ్ళని వెతుక్కొని వస్తానే ఉంటాయి అన్నమాట. ఆ మనశ్శాంతిగా ఉందాం అనుకున్న క్షణం కూడా వీళ్ళు ఉండలేరు. అట్లా ఇంకా ఆ టైంలో ఇంకా ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు. కాబట్టి వాటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే చివరకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇట్లాగైతే మాత్రం నేను చెప్తున్నాను కదండి, కొన్ని మాటలు ఏంటంటే దేవుడు స్వయంగా కొంతమంది మనుషుల చేత ఇట్లా చెప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి ఏది చెప్పడు. ఇట్లా ఏదో ఒక మాటల రూపంలోనో ఏదో ఒక సంకేతం రూపంలోనో మనకు దైవ సంకేతాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరేంటంటే దయచేసి మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టుకోండి. భగవంతుడి మీద నమ్మకంగా ఉంటున్నామని కాదు, నిజంగా నమ్మండి. మనకి అంటే ప్రతిదీ కూడా ఒక విషయం ఏదన్నా ఉన్నప్పుడు ఆయన మీద భారం వేసేసేయండి. భారం వేసి కూడా మీరు అనుమానించి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నారంటే భగవంతుడి మీద మీకు నమ్మకం అనేది లేనట్లే కదా. కాబట్టి అలాంటివి పొరపాట్లు అనేవి చేయొద్దు. రేపు సంక్రాంతి మనకు కీడుతో వచ్చింది కాబట్టి రేపు మీరేం చేస్తారంటే తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందుగానే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యుడికి ఒక చెంబుడు నీటితో ఆర్ఘ్యం సమర్పించండి. తర్వాత ఇంట్లో అంటే ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత
ఇంట్లో దేవుడికి దీపారాధన చేయండి. నలుపు రంగు బట్టలు కానీ, నాన్ వెజ్ కానీ పొరపాటున కూడా వేసుకోవద్దు. ఇవి మీరు గుర్తుంచుకోండి. పసుపు రంగు, ఆకుపచ్చ, ఎరుపు ఇలాంటివి వేసుకోవచ్చు. అవి వేసుకొని ఇంట్లో చక్కగా శివపార్వతులకు కావచ్చు, లక్ష్మీనారాయణలు కావచ్చు దీపారాధన చేసుకోండి. తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే రేపు ఇంక మీరేంటంటే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత పితృదేవతలకి, అంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు పితృదేవతలు, వాళ్ళ యొక్క ఫోటో ముందల వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు, ఇక్కడ కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు. కొంతమంది ఏంటంటే సంక్రాంతి పెద్దలకు పెట్టుకోవటం అంటే ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువగా వండుతూ ఉంటారు. అక్కడే పొరపాటు అనేది అక్కడే జరుగుతుంది. ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు నాన్ వెజ్ అనేది వండితే మాత్రం ఆ చేసే పూజలన్నీ కూడా వృధా అయిపోతాయి. అవి దైవానికి చెందవన్నమాట. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు శాకాహారంలో ఉంటాయి కదా, వాటిని వండి చక్కగా గారెలని, బూరెలని, అన్నమని, పప్పు అని, చారని ఇలాంటివన్నీ కూడా వండేసేసి ఒక విస్తరలో వడ్డించేసి కాస్త నీటిని ఇలాంటివన్నీ కూడా పెట్టేసేసి వాళ్ళకు దండం పెట్టుకొని, అలాగే కొత్త బట్టలు తెచ్చుకోవాలి సంక్రాంతి అంటే ముఖ్యంగా. అంటే ఒక మగవాళ్ళైతే లుంగీ కానీ, కండవా కానివ్వండి, ఆడవాళ్ళైతే రవిక ముక్క కానివ్వండి, లేదా ఒక చీర కానివ్వండి, ఇలాంటివి తీసుకొచ్చుకొని పెద్దల ముందల పెట్టుకొని చక్కగా దండం పెట్టుకోండి. వాళ్ళ దగ్గర చక్కగా వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు వడ్డించి ధూపం వేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి దేవుడి యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యము. మీరు పంతులను పిలుచుకునే శక్తి ఉంటే పంతులను పిలిచి పూజ చేయించుకోండి. పంతులను పిలిచే శక్తి లేదనుకోండి, మీరు మామూలుగానైనా సరే మీరు ఇట్లా వాళ్ళకి ఇష్టమైన పెట్టుకోవటము, బట్టలు పెట్టుకోవటం, కొత్త బట్టలు చక్కగా నమస్కారం చేసుకోవటం, ధూపం వేసుకోవటము, సాంబ్రాణి పొగ వేసుకొని అందరూ కూడా నమస్కారం పెట్టుకుంటే మీ కుటుంబం అంతా కూడా ఈ పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి రేపు తప్పనిసరిగా ఈ చిన్న నియమం అనేది ఆచరించండి. ఇంకా దీంతో పాటుగా ఏంటంటే పండితులు అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుడికి మోయనం సమర్పించండి. మోయనం అంటే ఏమీ లేదండి, ఒక ఇస్తరాకు, అలాగే ఒక సోలెడు కానీ, సోలెడి గిద్దెడు కానీ బియ్యము, కందిపప్పు, కూరగాయలు, చింతపండు, ఉప్పు, పప్పు, అలాగే గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిది గుమ్మడికాయ కాదు, తీపి గుమ్మడికాయ, నల్ల నువ్వులు, తోటకూర, వీటితో పాటుగా దక్షిణగా ఒక 116 కానీ 1116 కానీ దక్షిణగా సమర్పించి ఇవన్నీ కూడా పంతులు గారికి ఇవ్వాలి, అంటే బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇచ్చి ఆయన యొక్క ఆశీస్సులు అనేవి తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి పితృదోషాలు ఏవైతే ఉంటాయో ఆ పితృదోషాలు, పితృశాపాలు, పితృకర్మలు, వాహన గండాలు, చిన్న వయసులోనే ఎక్కువగా యాక్సిడెంట్లు అనేవి కూడా ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిన్నది అట్లా ఏదో ఎవరో వచ్చి పక్కకు లాగినట్లుగా మీరు అట్లా బయటపడతా ఉంటున్నారు. కానీ ఎన్నిసార్లు మీకు ప్రమాదాలు తప్పిపోయినాయి అది మీకు తెలుసండి. మిమ్మల్ని అట్లా కాపాడుతుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనమాట. అలాగే మీరు చేసుకున్న మంచితనం కూడా. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోవాలి. ఈ మనకి అకాల మృత్యు దోషాలు ఇవన్నీ ఎవరమైనా తిన్నా తినకపోయినా కనీసం బతకాలనుకుంటాము. అలాంటి బతుకులు కూడా ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి అసలు అవి కూడా బాగోలేదు. కాబట్టి అవన్నీ తొలగిపోవటానికి తప్పనిసరిగా దేవుడి యొక్క ఆశీస్సులతో పాటుగా పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా కావాలి. కాబట్టి తప్పనిసరిగా ఇట్లా ఇంట్లో పితృదేవతలకు పూజ చేసుకోవటము, పితృతర్పణాలు అర్పించటము, బ్రాహ్మణుడికి మోయనం అనేది సమర్పించటం వలన మీకు ఈ సంక్రాంతి వల్ల వచ్చిన కీడు కానీ, మీ జాతక దోషాలు, గ్రహాలు వ్యతిరేకంగా ఉండటము, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి మృత్యుదోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు నిండు నూరేళ్ల ఆయుష్తో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అలాగే కాకుల రూపంలో కూడా రేపు పితృదేవతలు వస్తూ ఉంటారు. కాబట్టి రేపు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే మనకు కాకి అంటే శనిదేవుడి వాహనము. అలాగే పెద్దవాళ్ళు కూడా కాకుల రూపంలో వస్తారు. కాబట్టి తప్పకుండా కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. అంతేకాని పొరపాటును కూడా తోలొద్దు. అలాగే రేపు మీరేంటంటే ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేసుకోవాలన్నమాట. ఇళ్ళ మీద నరదిష్టి ప్రభావం అనేది కుంభరాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రేపు మీరు సాంబ్రాణి, కర్పూరము, లవంగాలు వీటన్నిటిని కూడా కలిపేసి ఇంట్లో ఏంటంటే మీరు గుగ్గిలం పొడి వీటిని కూడా వేసేసి ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేయటం వల్ల దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయి అన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ధూపం వేసుకోండి. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే
శివలింగానికి అభిషేకం చేయండి. చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ పొద్దున్నే వెళ్ళేసేసి శివలింగానికి మీరు అభిషేకం చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు కడుక్కొని పోతాయన్నమాట. అంతేకాకుండా మీకు బాగా కలిసి వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటున్నాడు. మనుషులను నమ్మొద్దండి, దేవుడిని నమ్మండి. పరమేశ్వరుడిని నమ్ముకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. శివలింగానికి అభిషేకం చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు దగ్గరలో శివలింగం లేకపోతే ఇంట్లోనైనా సరే, ఒక శివలింగం ఉంటే ఇంట్లోనైనా చేసుకోవచ్చు అభిషేకము. కాకపోతే ఆ శివలింగం ఏంటంటే బొటన వేలు కన్నా కూడా తక్కువ సైజులో ఉండాలన్నమాట. అలాంటి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని మీరు అభిషేకాలు చేసుకోవచ్చు. అలా చేయటం వలన మీకున్నటువంటి ఆ యొక్క దరిద్ర బాధలు, దోషాలు, ఈ మనశ్శాంతి లేకపోవటము, మానసిక ఒత్తిడి, కంగారు పడిపోవటం, చిన్న విషయానికి కూడా ఏదో అయిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది, నేను పట్టించుకోకపోతే ఈ సమస్యలకు పరిష్కారం లేదని చెప్పేసి శత్రువులు ఏంటంటే ఎక్కడో ఉండరండి, బయట నుంచి మనకు మనమే శత్రువులు. మన మనసే మనకు శత్రువుగా మారుతుందనమాట. అలాంటి మనసును అదుపులో పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనికి వస్తుంది. చక్కగా ఇంట్లో కూడా శివపార్వతులకి, అది కూడా అందుబాటులో లేకపోతే శివపార్వతులకి ఇంట్లో పూజ చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మనకి ఈ సంక్రాంతి అనేది గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి, మీరు స్నానం చేసేటటువంటి నీటిలో మీకు గురుబలం పెరగటం కోసం ఏంటంటే, జాతకంలో చిటికెడు పసుపును కానివ్వండి, మనకు మారేడు దళాలు ఉంటాయి కదా, మారేడు దళాలు అంటే శివుడికి ఇష్టమైనటువంటివి మారేడు దళాలన్నమాట. ఆ మారేడు దళాలను కానివ్వండి, లేదా చిటికెడు పసుపును కానివ్వండి, లేదా ఒక స్పూను నల్ల నువ్వులను కానివ్వండి, మీరేంటంటే చక్కగా స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన మీకు ఆ నదీ స్నానం అంతా పవిత్రమవుతుంది. మనం స్నానం ఏంటంటే శరీరం మీద మురికిని తొలగించడమే కాకుండా మన జాతకంలో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలను కడిగేస్తుంది అనమాట. కాబట్టి రేపు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఇవి వేసుకొని స్నానం అనేది చేయండి. ఇంకా రేపు దిష్టి తీసేసుకుంటే చాలా మంచిది. కాస్త గల్లులుప్పు తీసుకొని మీరు మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి అనేది తీసేసుకోండి. ఇలా తీసేసుకోవటం వలన ఈ ఒళ్ళు నొప్పులు, బద్ధకము, చికాకు, ఈ జనాల ఏడుపులండి, బంధువులు, మనకు తోబుట్టువులు, రక్త సంబంధికులు ఈ రోజుల్లో మనాతనాన్ని ఉండట్లా, బతికుంటేనే చూడలేకపోతున్నారనమాట. ఈ ఏడుపుల వల్ల ఏంటంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతూ ఉంటాయి. అలాంటిది మనం మనుషులమే, మనదేముంది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నరదిష్టి అనేది చాలా భయంకరమైంది. కాబట్టి రేపు కాస్త ఈ గల్లులుప్పు కానీ, అలా కాస్త ఎండుమిరపకాయలు తీసుకొని, కాస్త వెంట్రుకలు ఉంటే అవి కూడా తీసుకొని మీరేంటంటే దిష్టి తీసేసుకోండి. దిష్టి తీసేసుకొని వాటిని ఏదన్నా నిప్పుల్లో కానివ్వండి, లేకపోతే పారే నీళ్ళల్లో కానీ పడేసేయండి. ఆ దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అయితే నాన్ వెజ్ అనేది తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా వీటితో పాటుగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, గోళ్ళు కొరుక్కోవటం, మగవారైతే షేవింగ్ చేపించుకోవటము, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఇలాంటివి అని పొరపాటును కూడా చేయకుండా చక్కగా ప్రశాంతంగా ఉండి ఇంట్లో దీపారాధన చేసుకోవటము, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటము, మనం చెప్పుకున్నట్లుగా ఆ పరిహారాలు చేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అంతేకాకుండా మీకున్నటువంటి ఈ అన్ని రకాల దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. జాతకంలో గురుబలం అనేది కూడా పెరుగుతుంది. అలాగే మీకున్నటువంటి ఈ మానసిక ఒత్తిడి, ఏలినాటి శని, ఈ అర్ధాష్టమ శని, అలాగే యమగండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంక్రాంతి వల్ల ఏర్పడే కీడు కూడా మనకు పూర్తి స్థాయిలో తొలగిపోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు మీరు ఇంకేమీ చేయాల్సినటువంటి పని లేదు. చక్కగా మనం చెప్పుకున్నట్లుగా సింపుల్గా ఈ పరిహారాలు అనేవి చేసుకోండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోయి మీకు జీవితంలో అంటే మనకు సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే కొత్త పంట చేతికి వచ్చే టైము. అసలు ఈ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ, పెద్దల పండుగ, మనకి ఉన్నటువంటి కీడును తొలగించుకునేటటువంటి పండుగ. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మీరు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పనులంటూ కూడా ఏమీ లేవు. ఇంతవరకు చేసుకోండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు.
ఈ సంక్రాంతి అనేది మీ జీవితంలోకి అష్టైశ్వర్యాలను తీసుకువస్తుంది. మిమ్మల్ని ఒక స్థాయిలో నుంచోబెడుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలనేవి ఆచరించండి. ఇంకా రేపేంటంటే ఇవి కల్లుప్పు ఇంటికి తీసుకొచ్చుకోవటము, ఏదన్నా ఇనప వస్తువులు తీసుకొచ్చుకోవటము, ఇలాంటివి అనేవి పొరపాటును కూడా చేయవద్దు. రేపు అలాగే ఈ నల్ల నువ్వులుతో చేసినటువంటి ఉండలు కానివ్వండి, అరిసెలు అంటే అరిసెల్లో కూడా మనకు నువ్వులు వేసుకొని వండుతూ ఉంటారు కదా! ఇలాంటి వాటిని నలుగురికి పంచిపెట్టండి. అలాంటివి పంచిపెట్టడం వలన ఆ నువ్వుల రూపంలో ఏంటంటే శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. తీసుకున్న వాళ్ళకేం కాదు, కానీ మీకు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే హరిదాసులు అలాంటి వాళ్ళు గంగిరెద్దులు ఇంటికొచ్చినా కూడా బియ్యము, కూరగాయలు వండినటువంటి పిండి వంటలు వాటిని మీరు కాస్త వాళ్ళకు ప్రసాదంగా పెట్టండి. అంటే వారికేంటంటే వచ్చినప్పుడు ఇంటి ముందలకు వచ్చినప్పుడు అలా పెట్టటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దోషాలు ఆ రూపంలో తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. రేపు గోపూజ చేసుకున్నా కూడా మీకు చాలా మంచిది. గోమాతలో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. రావి చెట్టు రేపు గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో అంటే శివాలయంలో కావచ్చు, లేదన్నా గుళ్ళో కావచ్చు, రావి చెట్టు ఉంటే రావి చెట్టును తాకి 11 సార్లు ప్రదక్షిణలు చేసుకొని అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన మీ జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. అర్థమైంది కదండి. కుంభరాశి వాళ్ళు రేపు సంక్రాంతి రోజున ఏం చేయాలి, ఏంటి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా, అలాగే చేయాల్సినటువంటి ముఖ్యమైన పనేంటో కూడా అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములు.